శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. ఓం అగ్నినాధ్యः సమిద్యతే కవిర్గృహపాతిర్యువాన్ హవ్యవాడ్జుహ్వాస్యః దీపలక్ష్మ్యై నమః. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. దీపలక్ష్మ్యై నమః. అందరూ శిరస్సు వంచి ఆ దీపజ్యోతి స్వరూపంలో ఉన్న ఆ వరలక్ష్మీదేవికి నమస్కరించండి. దీపలక్ష్మ్యై నమః ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. అందరూ కూడా కుంకుమ ధారణ చేయండి. ఓం సుమంగళీరియం వధూరివాగుం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. అలాగే పాపిట సందున కూడా ఆ కుంకుమ ధారణ లేదా సింధూర ధారణ చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోऽस्तु తే. వివాహమైన మహిళలు మీ మంగళసూత్రమునకి పసుపు కుంకుమలు అలంకరించి కళ్ళకద్దుకొని ఆ మహాలక్ష్మిని స్మరణ చేసి ఆ నమస్కారం చేయండి. ఓం అక్షితలు చేతపుచ్చుకోండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. అక్షతలు కళ్ళకద్దుకొని మీ ముందున్న పసుపు గణపతి పైన పూజ చేయండి అక్షతలతో. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంతృణాత్ పుంసాం సర్వతో జయమంగళో లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అందరూ చేతులు జోడించి మీ మనంబున గణపతిని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అలాగే మీ ముందు దేదీప్యమానంగా వెలుగుతూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తున్న ఒక అమ్మవారికి కూడా నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోऽस्तु తే. శ్రీమన్నారాయణి నమోऽस्तु తే. అక్షతలు కొద్ది కొద్దిగా పసుపు గణపతి పైన పూజ చేస్తూ ఉండండి. మంత్రంలో నమః అని వచ్చినప్పుడల్లా మీరు కూడా నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః శచీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః క్షేత్రదేవతాభ్యో నమః వాస్తుదేవతాభ్యో నమః సర్వేభ్యో
బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేద విద్భ్యో నమో నమః. శుభమస్తు. నమస్కారం చేసుకోండి. మీ ముందు ఆచమన పాత్రని నీళ్లు వేసి తమలపాకు వేసి అందరూ కూడా ఆచమనాన్ని చేయండి. ముందుగా ఇలా శంఖాకారంలో చేతిని పెట్టి నీళ్లు చేతిలో వేసుకుని ముందుగా కిందకు వదిలిపెట్టండి. ఆచమ్య హస్తం ప్రక్షాళ్య మళ్ళీ నీళ్లు వేసుకుని అలా స్వీకరించండి అందరూ కూడాను. ఓం కేశవాయ స్వాహ, కేశవాయ నమః. మళ్ళీ రెండవ మారు కూడా పుచ్చుకోవాలి. నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః. మూడవ మారు కూడా మళ్ళీ తీసుకోవాలి. మాధవాయ స్వాహ, మాధవాయ నమః. నాలుగవ మారు మళ్ళీ కిందకు వదిలిపెట్టేయండి. గోవిందాయ నమః. పునః హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు పుచ్చుకొని వాసన చూసి ఎడమచేయి పక్కగా వెనక్కేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన పూజా కర్మ సమారభేత్, వ్రతకర్మ సమారభేత్. రెండు చేతులతో భూమిని తాకి కళ్ళకద్దుకోండి. భూమాతకి నమస్కారం చేసుకోండి. పృథివ్యాః మేరోపశ్చరుషః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్యా పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకొని ఎడమ చేయిని కుడి చేయికి మోచేయి కింద ఉంచి 5 మార్లు ఓంకారాన్ని ప్రణవాన్ని పఠిస్తూ నిదానంగా ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం యో దేవः సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే బ్రహ్మభూర్భువస్సువరో. మమ అనుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ మహావరలక్ష్మీదేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ప్రదేశే. ఈ శైలానికి ఎటువైపు ఉన్నారో ఆ ప్రదేశాన్ని చెప్పుకోవచ్చు. ప్రదేశే కృష్ణా గోదావరియోహనది మధ్యప్రదేశే శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ అష్టలక్ష్మి వరలక్ష్మీ దేవత దివ్య చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహార బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే విశేషతః సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ద్వితీయాయాం తిథో భృగువాసరే లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని అరచేతి రేఖల్లో అక్షతలు పట్టుకొని ఇలా పిడికిలు పట్టి ఎడం చేతిలో పెట్టుకొని కుడితొడ మీద పెట్టుకోండి. సంకల్పం జరుగుతోంది. ఆ సంకల్పంలో భాగంగా మీరందరూ కూడా మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. మనమున గోత్రోద్భవస్య మీ ఇంటి పేరుని వంశం పేరును కూడా ఒకసారి తలుచుకోండి. వంశోద్భవస్య వివాహమైనటువంటి మహిళలు మీ భర్త పేరును ఒక్కసారి ఉచ్చారణ స్మరణ చేయండి. నామధేయస్య ధర్మపత్ని మీ పేరును తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లను ఒక్కసారి తలుచుకోండి. కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళను కూడా ఒక్కసారి స్మరణ చేసుకోండి. యజమానస్య మాతాపితॄన్ మమ సహకుటుంబానాం అనుకోండి. సహకుటుంబానాం అందరూ సంకల్పాన్ని చెప్పండి. అమ్మవారు వింటుంది అన్నంత భక్తితో శ్రద్ధతో ఆ అమ్మవారి యొక్క పాదాల చెంతన ఉండి చెప్పండి. అందరూ చెప్పండి. మమ
అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య దీర్ఘ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం అఖండ ధనలక్ష్మి స్థిరలక్ష్మి మహాలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం మమ సహ కుటుంబానా సాంగ సపరివార సమేత శ్రీ వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః నియమ అనుసారేణ ఆచార్య ముఖేన యథాశక్తి శ్రీ వరలక్ష్మి వ్రత పూజాం అహం కరిష్యే. ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ తమలపాకుతో నీళ్ల చుక్కను వేసుకుని అక్షతలు నీళ్లు కిందికి వదిలిపెట్టండి. అహంకరిష్యే అనుకోండి. ఓం తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్ప అక్షతైరలంకృత్య నిక్షిపేత్. ఆ నీళ్ల పాత్ర కాస్త తడి రాసి పసుపు కుంకుమ అలంకరించి ఆ నీళ్లలో అక్షతలో ఒక పుష్పాన్ని వెయ్యండి. కలశముఖే విష్ణుకంఠే రుద్రశ్రమాశ్రిత మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదోక్షధర్వణ అంగైసహితా సర్వే కలశ అంబుసమాశ్రితా. అత్ర తిష్టదు గాయత్రీ శాంతి పుష్టికరీ తథా ఆయాంతు కలశ పూజార్థం వరలక్ష్మీ పూజార్థం ధృతక్షయకారకా. ఆ కలశానికి పసుపు కుంకుమ అలంకరించాక అక్షతలు పుష్పం కలశంలో వేయండి. కలశారాధన. ఓం కలశే గంధ పుష్పాక్షతైరలంకృత్య కలశ సమగయ విష్ణుకంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగుణాశ్రిత కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదోఖ్యధర్వణ అంగైసహితా సర్వే కలశ అంబుసమాశ్రితా. అత్ర తిష్టదు గాయత్రీ శాంతి పుష్టికరే తథా ఆయాంతు వరలక్ష్మీ పూజార్థం దురదక్షయకారకా. దాంట్లో అక్షతలు పుష్పం వేశాక ఆ కలశం పైన అలా కుడి చేయిని ఉంచండి. ఎడమ చేయిని కుడి చేతిని అలా పట్టుకొని ఉండండి. ఓం ఓం అనుకుంటూ ప్రణవాన్ని జపిస్తూ ఉండండి. ఓం ఆ కలశ ఏషుధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఆపో వాయుతకం సర్వం విశ్వాభూతాని ఆపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుషాపో జ్యోతిగుషాపో యజోగుషాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం ఆ తమలపాకులు నీళ్ళలో కలపండి. ఇలా చుట్టూ తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు వరలక్ష్మీ పూజార్థం ధృతక్షయకారకాః. కలశే సర్వతీర్థాన్ ఆవాహ్య సర్వపుణ్య నదీ జలానావాహ్య కలశోదకేన. తమలపాకుతో మీరు పూజించేటువంటి ద్రవ్యాలు ఉన్నాయి, పసుపు కుంకుమ అక్షతలు పూలు. ఆ పూజా ద్రవ్యాలని సంప్రోక్షణ చేసుకోండి. తర్వాత పసుపు గణపతి పైన కలశం పైన మీ పైన కూడా నీళ్లు చల్లుకోండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం గణపతిం సంప్రోక్ష దేవీం వరలక్ష్మీం సంప్రోక్ష మీ పైన మానవం సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. ముందుగా మహాగణపతిని ఆరాధిద్దాం. గణపతిని ప్రార్థన చేసుకోండి అందరూ కూడాను. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సేదసాదనో.
ఓం గం గణపతయే నమః. ఆ పసుపు గణపతి పైన అక్షతలు వేసి నమస్కారం చేయండి. అస్మిన్ హరిద్రాబింబే మహాగణాధిపతిం ఆవాహయామి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. మళ్ళీ చేతులు జోడించి గణపతిని ప్రార్థన చేసుకోండి. మహాగణాధిపతయే నమః. హరిద్రాబింబే మహాగణాధిపతిం ఆవాహయామి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసారా మనస్సులో గణపతిని ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. విఘ్నేశ్వరతి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత. నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఓం గం గణపతయే నమః. అక్షతలు కొద్దిగా పూజ చేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సువర్ణ రత్న ఖచ్చిత హేమసింహాసనార్థం అక్షతాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆ నీళ్లలో ఉన్న తమలపాకుతో కొద్దిగా గణపతి వైపు చూపించి 3 మార్లు పక్కన వదిలేయండి నీళ్లని. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్క చుక్క నీళ్లని స్వామివారిపై అభిషేకించినట్టుగా ఒక చుక్క ప్రోక్షణ చేయండి. మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. మళ్ళీ ఓ చుక్క నీళ్లని స్వామివారి వైపు చూయించి పక్కన వదిలేయండి. మహాగణాధిపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షితలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, పుష్పం పూజ చేయండి. మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞోపవీతార్థానక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఇక్కడ వెలుగుతూ ఉన్నటువంటి దీపారాధనకు నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం ఓ చుక్క నీళ్లు స్వామివారి వైపు చూయించి పక్కన వదిలేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వామివారికి మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళు ఏవైనా ఉంటే పళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఫలాన్ని నీళ్లు చల్లి అలా 5 మార్లు నివేదన చేయండి. గాయత్ర్యా ప్రోక్ష్య యోదేవ సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరేత్ తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. సత్యంవర్తేన పరిశించామి. అమృతమస్తోమతోపస్త్రణమసే. అవసరార్థం అమృత ఫలాన్ని నివేదయామి. కుడి చేత్తో నిదానంగా 5 మార్లు స్వామివారికి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మళ్ళీ ఓ చుక్క నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. మధ్యే మధ్యామృతమానీయం ఉత్తరాపోషణం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు సమర్పణ చేయండి. ఫలం తాంబూలార్ధమక్షతాం సమర్పయామి. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. పసుపు గణపతిని కాస్త కదపండి. మహాగణాధిపతయే నమః. యథాస్థానం కైలాసే ప్రవేశయామి. క్షేమాయ పునః ఆగమనాయ చ. ఆ గణపతిని పూజించిన పుష్పం కానీ అక్షితలు కానీ శిరస్సున ధరించి ఆ మహాగణపతి ఆశీర్వదించినట్టుగా భావించి గణపతికి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి ప్రసాదం మమ యజమానస్య శిరసా గృహ్ణామి. మహాగణపతి ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. సకల విఘ్న పరిహారో అస్తు. దినదినాభివృద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. సౌభాగ్యవతీ భవ. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. మా వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది. అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ, అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభించబోతున్నాం. అందరూ కూడా సభక్తిగా ఆ వరలక్ష్మీదేవి ఈ శ్రావణ శుక్రవారం మన అందరిళ్లలో కూడా ప్రవేశించి
సర్వం అందరూ లోకమంతా లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ లక్ష్మీప్రదం అవ్వాలని కోరుకుంటూ ప్రారంభం చేద్దాం. మీ అందరి కుటుంబాలు, మనందరి కుటుంబాలు కూడా బాగుండాలని ప్రారంభిద్దాం. అక్షతలు చేత పుచ్చుకొని ఆ వరలక్ష్మీదేవిని మనస్సున ధ్యానం చేసుకోండి. ధ్యానం ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆ కలశం పైన అక్షతలు వేసి అమ్మవారి రూపు పైన వేసి నమస్కారం చేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పంతో అలా కలశాన్ని తగిలి ఉండండి. ప్రాణప్రతిష్ఠ మంత్రం చెబుతూ ఉన్నాం. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనమతే మృళయాన స్వస్తి. అమృతం వైః ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానమవహ్వైతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ సన్నిధిం కురు, ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు. అక్షితులు వెయ్యండి. స్థిరాభవ, సుముఖీభవ, సుప్రసన్నాభవ, స్థిరాసనం కురు కురు. వరలక్ష్మీదేవతాయై నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. మళ్ళీ కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండండి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రీతా భవ సర్వదా. అమ్మవారి దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆవాహయామి. మళ్ళీ అక్షతలు చేతపుచ్చుకోండి. ఆసన శ్లోకాన్ని చెబుతూ ఉంటాను. అమ్మవారిని ధ్యానించి అమ్మవారి పైన పూజ చేస్తూ ఉండాలి. ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. రత్నసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. మీ యొక్క కలశారాధన చేసిన దాంట్లో నీళ్లు ఉన్నాయి కదమ్మా, పూజించిన నీళ్లు తమలపాకుతో పాద్యం యొక్క శ్లోకం అయ్యాక పాదాల వైపు నీళ్లు చూపించి, తిథి వస్తే కాళ్ళు కడుక్కోండి అంటామేమో, అమ్మవారే వస్తే మనమే కాళ్ళు కడగాలి కాబట్టి పాదయోహో పాద్యం సమర్పయామి. లక్ష్మీదేవి అంతటి ఆ మహాతల్లి శుక్రవారం వేళ మన ఇంటికి వస్తే పాదం మోపితే అమ్మవారి కాళ్ళు కడిగినట్టుగా, హస్తౌ ప్రక్షాళయామి చేతులు కడిగినట్టుగా, అమ్మవారికి మంచి నీళ్లు అందించినట్టుగా మనం ఆ భావంలో ఇప్పుడు మీ ముందు వచ్చే ఉంది. తమలపాకుతో నీళ్లు అమ్మవారి పాదం వైపు చూపించి వదిలేయాలి శ్లోకం అయ్యాక నేను చెప్పినప్పుడు. ఓం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాధిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే. చేతుల వైపు హస్తముల వైపు చూపించి పక్కన వదిలేయండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి మొహం వైపు నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్లని సంప్రోక్షణ చేస్తూ అమ్మవారికి స్నానం చేయించినట్టుగా భావన చేస్తూ ఉండండి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. మోం పయోధతి కృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం చ స్నానమిదం గృహాన విధుసోదరి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం కొద్దిగా అమ్మవారి వైపు నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు పూజ చేయండి. వస్త్రం ఉన్నవాళ్ళు వస్త్రాన్ని సమర్పణ చేయండి. అమ్మవారికి శుభకంచుక వస్త్రాన్ని అమ్మవారు ధరించి మనకు దర్శనమిస్తోంది ఇక్కడ. ఆ వస్త్రాన్ని చూచైనా నమస్కారం చేయండి. ఓం సురార్చితాంగ్రహిగలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గాజులు హస్తాభరణాలు మీ దగ్గర ఉన్నాయి, ఇంకేమైనా ఆభరణాలు? వరలక్ష్మీ వ్రతం అంటేనే కలశానికి అన్ని ఆభరణాలన్నీ అలంకరిస్తారు కదా.
సర్వాభరణాల్ని అమ్మవారికి అలంకరించినట్టుగా గాజుల్ని, అక్షతల్ని, పసుపు కుంకుమల్ని సమర్పణ చేయండి. ఓం కేయూర కంకణే దివ్యే హారణూపురమేఖలాః విభూషణస్య మూల్యాని గృహాన్ ఋషి పూజితే ఆభరణాన్ని సమర్పయామి. ఉపవస్త్రార్ధమక్షదాం సమర్పయామి. గంధం, పసుపు కుంకుమలు సమర్పణ చేయండి. ఓం కర్పూరాగర్ కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీగంధాన్ ధారయామి. సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. రత్నాక్షతాన్ సమర్పయామి. పుష్పం సమర్పణ చేయండి. మల్లికాజాజు కుసుమైః చంపకైః వకులైస్తథా శతవస్త్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే. పుష్పైః పూజయామి. పుష్పమాలికాం సమర్పయామి. అథ అంగపూజ. నమస్కారం చేసుకోండి అందరూ కూడాను. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మ అందరూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. మనంబున వరలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ పూజ చేయండి. కలశం దగ్గర ఆ రూపు దగ్గర స్వామి అమ్మవారి యొక్క రూపు దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం అథ అంగపూజ. ఓం ఐం హ్రీం శ్రీం చంచలాయ నమః పాదో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చపలాయ నమః జాననే పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలవాసిన్యే నమః కటిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః స్తౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సుముఖాయై నమః వక్త్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సువాసికాయ నమః నాసికం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సునేత్రాయ నమః నేత్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలాయై నమః శిరః పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీ ప్రకృత్యై నమః. శ్రీ వికృత్యై నమః. శ్రీ విద్యాయై నమః. శ్రీ సర్వభూతహితప్రదాయై నమః. శ్రీ శ్రద్ధాయై నమః. శ్రీ విభూత్యై నమః. శ్రీ సురభ్యై నమః. శ్రీ పరమాత్మికాయై నమః. శ్రీ వాచే నమః. శ్రీ పద్మాలయాయై నమః. శ్రీ పద్మాయై నమః. శ్రీ శుచయై నమః. శ్రీ స్వాహాయై నమః. శ్రీ స్వధాయై నమః. శ్రీ సుధాయై నమః. శ్రీ ధన్యాయై నమః. శ్రీ హిరణ్మయ్యై నమః. శ్రీ లక్ష్మై నమః. శ్రీ నిత్యపుష్టాయై నమః. శ్రీ విభావర్యై నమః. శ్రీ ఆదిత్యై నమః. శ్రీ దిత్యై నమః. శ్రీ దీప్తాయై నమః. శ్రీ వసుధాయై నమః. శ్రీ వసుధారిణ్యై నమః. శ్రీ కమలాయై నమః. శ్రీ కాంతాయై నమః. శ్రీ క్షమాయై నమః. శ్రీ క్షీరోద సంభవాయై నమః. శ్రీ అనుగ్రహపరాయై నమః. శ్రీ బుద్ధయే నమః. శ్రీ అనఘాయై నమః. శ్రీ హరివల్లభాయై నమః. శ్రీ అశోకాయై నమః. శ్రీ అమృతాయై నమః.
अमृतायै नमः श्रीदीप्तायै नमः दीप्तायै नमः श्रीलोकशोकविनाशिन्यै नमः लोकशोकविनाशिन्यै नमः श्रीधर्मनिलयायै नमः धर्मनिलयायै नमः श्रीकरुणायै नमः करुणायै नमः श्रीलोकमात्रे नमः लोकमात्रे नमः श्रीपद्मप्रियायै नमः पद्मप्रियायै नमः श्रीपद्महस्तायै नमः पद्महस्तायै नमः श्रीपद्माख्यै नमः पद्माक्षै नमः श्रीपद्मसुन्दर्यै नमः पद्मसुन्दर्यै नमः श्रीपद्मोद्भवायै नमः पद्मोद्भवायै नमः श्रीपद्ममुख्यै नमः पद्ममुख्यै नमः श्रीपद्मनाभप्रियायै नमः पद्मनाभप्रियायै नमः श्रीरमायै नमः रमायै नमः श्रीपद्ममालाधरायै नमः पद्ममालाधरायै नमः श्रीदेव्यै नमः देव्यै नमः श्रीपद्मिन्यै नमः पद्मिन्यै नमः श्रीपद्मगन्धिन्यै नमः पद्मगन्धिन्यै नमः श्रीपुण्यगन्धायै नमः पुण्यगन्धायै नमः श्रीसुप्रसन्नायै नमः सुप्रसन्नायै नमः श्रीप्रसादाभिमुख्यै नमः प्रसादाभिमुख्यै नमः श्रीप्रभायै नमः प्रभायै नमः श्रीचन्द्रवदनायै नमः चन्द्रवदनायै नमः श्रीचन्द्रायै नमः चन्द्रायै नमः श्रीचन्द्रसहोदर्यै नमः चन्द्रसहोदर्यै नमः श्रीचतुर्भुजायै नमः चतुर्भुजायै नमः श्रीचन्द्ररूपायै नमः चन्द्ररूपायै नमः श्री इन्दिरायै नमः इन्दिरायै नमः श्री इन्दुशीतलायै नमः इन्दुशीतलायै नमः श्री आह्लादजनन्यै नमः आह्लादजनन्यै नमः श्रीपुष्ट्यै नमः पुष्ट्यै नमः श्रीशिवायै नमः शिवायै नमः श्रीशिवकर्त्यै नमः शिवकर्त्यै नमः श्रीसत्यै नमः सत्यै नमः श्रीविमलायै नमः विमलायै नमः श्रीविश्वजनन्यै नमः विश्वजनन्यै नमः श्रीतुष्ट्यै नमः तुष्ट्यै नमः श्रीदारिद्र्यनाशिन्यै नमः दारिद्र्यनाशिन्यै नमः श्रीप्रीतिपुष्करिण्यै नमः पुष्करिण्यै नमः श्रीशान्तायै नमः शान्तायै नमः श्रीशुक्लमाल्याम्बरायै नमः शुक्लमाल्याम्बरायै नमः श्रीश्रियै नमः श्रियै नमः श्रीभास्कर्यै नमः वासर्यै नमः श्रीबिल्वनिलयायै नमः बिल्वनिलयायै नमः श्रीवरारोहायै नमः वरारोहायै नमः श्रीयशस्विन्यै नमः यशस्विन्यै नमः श्रीवसुन्धरायै नमः वसुन्धरायै नमः श्री उदाराङ्गायै नमः उदाराङ्गायै नमः श्रीहरिण्यै नमः हरिण्यै नमः श्रीहेममालिन्यै नमः हेममालिन्यै नमः श्रीधनधान्यकर्यै नमः धनधान्यकर्यै नमः श्रीसिद्धये नमः सिद्धये नमः श्रीस्त्रैणसौम्यायै नमः श्रैणसौम्यायै नमः श्रीशुभप्रदायै नमः शुभप्रदायै नमः श्रीनृपविष्मगतानन्दायै नमः श्रीवरलक्ष्म्यै नमः वरलक्ष्म्यै नमः श्रीवसुप्रदायै नमः वसुप्रदायै नमः श्रीशुभायै नमः शुभायै
शुभायै नमः श्रीहिरण्यप्राकारायै नमः हिरण्यप्राकारायै नमः श्रीसमुद्रतनयायै नमः समुद्रतनयायै नमः श्रीजयायै नमः जयायै नमः श्रीमङ्गलादेव्यै नमः मङ्गलादेव्यै नमः श्रीविष्णुवक्षस्थलस्थितायै नमः विष्णुवक्षस्थलस्थितायै नमः श्रीविष्णुपत्न्यै नमः विष्णुपत्यै नमः श्रीप्रसन्नाख्यै नमः प्रसन्नाक्षै नमः ఇక ఆఖరి 8 నామాలు ఇంకా ఉత్సాహంగా శ్రీనారాయణ సమాశ్రితాయై నమః श्रीनारायण समाश्रितायै नमः శ్రీదారిద్ర్యధ్వంసిన్యై నమః दारिद्र्यध्वंसिन्यै नमः శ్రీదేవ్యై నమః देव्यै नमः శ్రీసర్వోపద్రవవారిణ్యై నమః सर्वोपद्रवहारिण्यै नमः శ్రీనవదుర్గాయై నమః नवदुर्गायै नमः శ్రీమహాకాళ్యై నమః महाकाल्यै नमः శ్రీబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ब्रह्मविष्णुशिवात्मिकायै नमः శ్రీత్రికాలజ్ఞానసంపన్నాయై నమః त्रिकालज्ञानसम्पन्नायै नमः శ్రీభువనేశ్వర్యై నమః भुवनेश्वर्यै नमः శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళ పత్రపుష్పార్చన పూజాం అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి ధూపం ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశీ వరలక్ష్మీ గృహానతో ఓం వనస్పతిర్భవైర్దివ్యై నానాగంధై సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః దశాంగసహిత ధూపమాఘ్రాపయామి ఓం ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహానముదితా భవ. దీపారాధనకు నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. కొద్దిగా నీళ్లు అమ్మవారి వైపు చూపించి వదిలేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం, మీ ముందున్న ఫలములు పళ్ళు అమ్మవారికి నివేదన చేయండి. నైవేద్యాలను నివేదన చేయండి. ఓం గాయత్ర్యా ప్రోక్ష్య ఓం భూర్భువస్సువః సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తృణమసే అవసరార్థం ఓం అవసరార్థం మహానివేదనాన్ని అమృత నివేదనాన్ని నివేదయామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమతో ఆజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాన హరివల్లభే శ్రీ మహావరలక్ష్మీదేవ్యే నమః. మహానైవేద్యం నివేదయామి. కుడి చేత్తో అలా 5 మార్లు అమ్మవారికి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మళ్ళీ కొద్దిగా నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. మధ్యే మధ్యామృతమాణ్యం సమర్పయాం. ఉత్తరాపోషణం సమర్పయాం. హస్తో ప్రక్షాళయాం. పాదో ప్రక్షాళయాం. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పణ చేయండి అమ్మవారికి. పూగీఫలై సకర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత ముఖవాసయిత తాంబూలం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం మళ్ళీ కొద్దిగా నీళ్లు చూపించి వదిలేయండి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి యొక్క వ్రతంలో భాగంగా వరలక్ష్మీ వ్రతంలో నవతంతు నవసూత్రంతో చేసినటువంటి 9 పోగులతో 9 ముడులు వేసి చేసినటువంటి తోరగ్రంథి పూజ జరుగుతోంది. మీ అందరికి కూడాను ఆ తోరములు మీ ముందున్నాయి. ఆ తోరాన్ని కూడా పూజించడం, ముందు అక్కడ కలశం ముందు పెట్టి పూజించాలి. ఆ పూజని నేను చెబుతూ ఉంటాను. అక్షితలు, పసుపు, కుంకుమలు, పువ్వులతో పూజ చేస్తూ ఉండండి. వరలక్ష్మీదేవి అయి నమః అంటూ పూజిస్తూ ఉండండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి.
ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థగ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయే నమః షష్ఠిగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యే నమః అష్టగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః వరలక్ష్మీదేవ్యే నమః నవమగ్రంథిం పూజయామి. ఆ తోరాన్ని ఒక్కసారి తగిలి నమస్కారం చేసుకోండి. ఓం నవసూత్ర తోరగ్రంథదేవతాయ నమః నమస్కారం సమర్పయామి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. ఏ తోరాన్నైతే మనం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కలగాలని వ్రతంలో భాగంగా పూజించామో, నవతంతు 9 పోగు నవసూత్రములు 9 పోగులతో చేసిన ఆ యొక్క పవిత్రమైన తోరాన్ని కుడి చేతికి బధ్నామి దక్షిణే హస్తే అని శ్లోకంలో ఉంది. కుడి చేతికి ఆ యొక్క తోరబంధనం చేసుకోవాలి. మంత్రం చెబుతూ ఉంటాను. అమ్మవారికి నమస్కరించి ఒకరికొకరు ఆ తోరబంధాన్ని ఒక్కళ్ళే చేసుకున్నప్పుడు అమ్మవారిని తలుచుకొని మీరే కుడి చేతికి వేసుకోవడం. అందరూ చెప్పండి. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. తోరబంధం చేసుకోండి. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. తోరబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. ఓం మహాలక్ష్మ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. తోరబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. శిరస్సు వంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. పుష్పాక్షతాన్ గృహీత్వా అక్షతలు పుష్పములు చేతపుచ్చుకొని కథాక్షతల్లాగా భక్తి శ్రద్ధలతో ఎక్కడా మనస్సు పెట్టకుండా ఎవరితో మాట్లాడకుండా అమ్మవారిపై మనస్సు లగ్నం చేసి ఆ వ్రతకథని భక్తి శ్రద్ధలతో శ్రద్ధావచిత్తులై వింటూ ఉండండి. అత వ్రతకథా ప్రారంభ. పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఆసీనులై ఉండగా పార్వతీదేవి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి, స్వామి, లోకంలోని స్త్రీలంతా ఏ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాదులు సకల సంపత్తులు మొదలగునవి కలిగి భోగభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రత మహాత్యాన్ని నాకు తెలియచేయండి అని ప్రార్థించిందట. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు, పార్వతీ, స్త్రీలకు సకల సౌభాగ్యములు పుత్రపౌత్రాది అష్టైశ్వర్యములు సంపూర్ణమైనటువంటి స్థితులన్నీ ఇచ్చేటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక వ్రతం కలదు. అట్టి వ్రతం వరలక్ష్మీ మహావ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ మాసము పౌర్ణమికి ముందుగా వచ్చేడు శుక్రవారం రోజున ఆచరించిన మహావిశేషమైన ఫలితాన్ని అందచేస్తుంది. ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, మొట్టమొదటగా ఆచరించినటువంటి సౌభాగ్యవతి గూర్చి మీకు చెబుతాను వినండి అని చెప్పనారంభించాడు. పూర్వకాలంలో సౌభాగ్యవతి అయినటువంటి చారుమతి అనేటువంటి ఒక స్త్రీ కలదు. మగధ దేశంలో కుండినీ పట్టణంలో చారుమతి అనేటువంటి ఆ భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిదినము కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి మేల్కాంచి తన గృహాన్ని అంతా కూడా చక్కబెట్టుకొని భర్తను పరమాత్ముడిగా దైవంగా స్మరిస్తూ తనని భావిస్తూ ఆరాధిస్తూ అత్తమామల్ని ఆదరాభిమానాలతో సేవిస్తూ అందరితో మితంగా ప్రియంగా మాట్లాడుతూ అందరితో కూడా ఉండేది. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి ఆమె యొక్క స్థితినంతా మెచ్చి మహాలక్ష్మీదేవియే అనుగ్రహించాలనుకొని ఒకానొక రోజున
నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో ఆ చారుమతీదేవికి సాక్షాత్కరించిందట మహాలక్ష్మీదేవి. స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తి ప్రపత్తులకి, నీ యొక్క ఆచార వ్యవహారాలకి, నీ యొక్క స్థితికంతా కూడా నేను ప్రసన్నురాలనయ్యాను, అందుకే నీకు ఈ రోజున ప్రత్యక్షమయ్యానని చెప్పి, ఓ చారుమతి, రానున్న శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేడు శుక్రవారం రోజున నన్ను ఆరాధించవలసింది. నన్ను నీకు సకలాభిష్టాలు, సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపత్తులు, పుత్రపౌత్రాదులన్నీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి ఆ యొక్క అమ్మవారు ఆశీర్వదించిందట. ఆ చారుమతి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ముమ్మారు ప్రదక్షిణ నమస్కారాలు చేసి పూజించిందట. ఓ జగజ్జనని, ఏ జన్మాంతరాల్లో చేసిన పుణ్యఫలమో నాకు ఈ జన్మలో నీ దర్శన భాగ్యం కలిగింది, నా జన్మధైన్యమైంది అంటూ స్తుతించిందట. మరుక్షణమే నిద్ర మేల్కాంచి తన చుట్టూ చూడగా ఎక్కడా ఆ యొక్క అమ్మవారి దర్శనం కలగలేదుట. తన కలిగిందంతా స్వప్నమని తలుచుకొని ఆ స్వప్న దర్శనాన్ని తన భర్త గారికి, అత్తమామగారులకు కూడా, ఇరుగు పొరుగు వారికి, తన స్నేహితురాండ్రకు కూడా చెప్పి ఆనందించిందట. వారందరూ కూడా చాలా సంతోషించి, చారుమతి భాగ్యమే భాగ్యం కదా, తప్పకుండా ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించవలసింది అని అందరూ కూడా ఆ వ్రతాన్ని గూర్చి ఆచరించమని ప్రోత్సహించారుట. ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం రానే వచ్చిందట. శ్రావణ మాసానికి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం దాకా ఎదురుచూచి, ఆ శుక్రవారం రాగానే సూర్యోదయాత్ పూర్వమే నిద్రమేల్కాంచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని పరిశుభ్రపరుచుకొని గోమయంతో అలికి పంచరగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి ఆ వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి చారుమతి సంకల్పాన్ని తీసుకుందట. ఆమెతో పాటుగా ఇప్పుడు జరుగుతున్నట్టుగా సమూహంగా అందరి చేత, వారి స్నేహితురాండ్ర చేత, ఇరుగు పొరి వారి చేత కూడా కలిపి సామూహికంగా ఈ యొక్క వ్రతాన్ని చేయడానికి సంకల్పం తీసుకుందట. తెల్లవారక ముందే మేల్కాంచి అందరూ కూడా స్నానాధికాలు పూర్తి చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా ప్రదేశాన్ని గోమయం చేత అలికి మండపాన్ని ఏర్పాటు చేసుకుని అందున కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన ప్రాణప్రతిష్ఠ చేసి షోడశ ఉపచారాలతో అర్చించి అమ్మవారికి మహానైవేద్యాన్ని నివేదించారుట. 9 సూత్రాల తోరాన్ని పూజించి వారి కుడి చేతికి కట్టుకున్నారుట. భక్తి శ్రద్ధలతో వ్రత కథను శ్రవణం చేసి ముమ్మారు ప్రదక్షిణం చేస్తూ ఉన్నారుట. అమ్మవారి అనుగ్రహం కలిగి మొట్టమొదటి ప్రదక్షిణ చేయగానే చారుమతి మొదలగు స్త్రీలందరికీ కూడా కాళ్ల యందు గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దం కలిగిందట. ఆ కాళ్ల వైపు చూడగా అద్భుతమైనటువంటి స్వర్ణాభరణంతో కూడినటువంటి పాదాలకు ఉండేటువంటి గజ్జలు మొదలగు ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయిట. ఇక రెండవ ప్రదక్షిణం చేసిన తోడనే చెప్పనేలా చేతుల యందు దగద్దగాయంగా మెరిసేటువంటి నవరత్న ఖచిత బంగారు గాజులు ప్రత్యక్షమయ్యాయిట. ఇక మూడవ మారు ప్రదక్షిణం చేయగానే శిరస్సు నుంచి పాదముల వరకు సర్వాభరణములు కూడా సంప్రాప్తమయ్యాయిట. అమ్మవారి అనుగ్రహంతో చారుమతి ఇల్లంతా బంగారుమయంగా మారిందట. ఇంటి ముందు రథములు, ఏనుగులు, గుర్రాలు, వాహనాలు కొలువు తీరున్నాయిట. వ్రతాన్ని ఆచరించిన మిగతా ముత్తైదువులందరికీ కూడా చారుమతికి లభించినట్టే అష్టైశ్వర్యములు ప్రాప్తించాయిట. చారుమతితో పాటు ముత్తైదువులందరూ కూడా ఆ ఆచరించిన బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులనిచ్చి వారి ఆశీర్వచనాన్ని పొందారుట. ఒకరికి ఒకరు వాయన తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకున్నారుట. బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించినటువంటి నైవేద్యములను పంచభక్ష పరమాన్నాలతో ఆ భోజనాన్ని కూడా స్వీకరించి ముత్తైదువులందరూ కూడా వరప్రసాదితమైనటువంటి రథాలపై వారు అధిరోహించి వారి ఇళ్లకు ప్రయాణమయ్యారుట. ఇలా ఇదంతా కూడా చారుమతి భాగ్యమే. చారుమతి వల్ల మనందరికి కూడా భాగ్యం కలిగింది కదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వారి ఇళ్లకు ప్రయాణమై చారుమతీదేవికి వరలక్ష్మీదేవి స్వప్న దర్శన ఫలితమే మనందరికి కలిగిందని, ఆ అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని, ఆమె కారణంగా ఇంతటి ఐశ్వర్యాలు ప్రాప్తించాయంటూ చారుమతిని ఎంతగానో పొగుడుతూ అందరూ కూడా వారి గృహాలకు చేరారుట. నాటి నుంచి చారుమతితో పాటు మగధ రాజ్యంలో ఉన్న ముత్తైదులందరూ కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనాలు అష్టైశ్వర్యాలన్నీ కూడా కలిగి సుఖ జీవితాన్ని కలిగి ఇహమందు సుఖాన్ని పరమందు మోక్షాన్ని పొందారుట. ఈ విధంగా ఆ చారుమతి యొక్క వ్రత కథని, ఆ మహాత్యాన్నంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ, ఓ దేవి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధ
పద్ధతులతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు సిద్ధించి సుఖంగా ఉండగలరు. ఈ కథ విన్నవారికి, పఠనం చేసిన వారికి, ఈ వ్రతాన్ని చూచిన వారికి కూడా వరలక్ష్మి వ్రత కటాక్షం కలుగుతుంది, సకల కార్యాలు సిద్ధిస్తాయని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారుట. ఆ కథాక్షతలు కళ్ళకద్దుకుని అమ్మవారి పాదముల వద్ద వేసి నమస్కారం చేయండి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నమస్కారాన్ సమర్పయామి. వ్రత కథని శ్రవణం చేశాం. వ్రతంలో వ్రత కథ, తోరబంధం ఎలా ముఖ్యమైందో వాయనం కూడా మనకంతే శ్రేష్టంగా చెప్పబడింది. ఇప్పుడు ఆ వాయనాన్ని ఒకరికొకరు, ఇక్కడ ఇంతమంది లక్ష్మీదేవులు లక్ష్మీ స్వరూపాలుగా ఉన్నారు, విశేషమైన వ్రతాన్ని ఆచరించారు. ఒకరికొకరు వాయనాన్ని సమర్పణ చేసుకోండి. ముందుగా ఒకరికొకరు కుంకుమ ధారణ చేయండి, తర్వాత గంధాన్ని ధారణ చేసి ఆ వాయన మంత్రాన్ని చెబుతాను. అప్పుడు ఆ మంత్రం చెప్పాక ఇస్తివాయనం అనేటువంటి పదాలని కూడా మనకు తెలుగు వారందరికీ ఆచారంగా ఉంది, అది కూడా అనిపిద్దాం, చేద్దురు. కానీ కుంకుమ ధారణ చేయండి. ఓం అర్చత ప్రాచత ప్రియ మేధా స్వర్చత అర్చంత పుత్రక ఉత వర్ణ ధృష్టవర్చత అర్చత ప్రార్చత. ఓం గంధద్వార అందురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తాం యో బహ్వయే శ్రియం. మీరు అమ్మవారికి సమర్పణ చేయండి కుంకుమధారణ, గంధము. ఓం వాయనాన్ని తాంబూలాన్ని అలా చేత పట్టుకొని ఉండండి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః నమో నమః. ఆ వాయనాన్ని ముత్తైదులకు అందిస్తూ ఇస్తి వాయనం అంటూ ఇవ్వండి. ఇస్తినమ్మా వాయనం, ఇస్తినమ్మా వాయనం, మీరు పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఈ వాయనం అందుకున్న వనిత ఎవరు? నేనే వరలక్ష్మీదేవిని, వరాలనిచ్చే తల్లిని. వాయనదానం తుభ్యమహం సంప్రదేన వరలక్ష్మీ వ్రత సంపూర్ణ ఫలసిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫలసిద్ధిరస్తు. తథాస్తు. నీరాజనం సామ్రాజ్యం చ విరాజం చావిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకే తయామాసాహం సుజామసి చక్షుర్తం సర్వలోకానాం తిమిరస్య నివారణం ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ఆత్మప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష మాం పరమేశ్వరి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పాద్భ్యం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగముచ్యతే. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. క్షమా ప్రార్థనా. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా శ్రీసూక్తవిధానపూర్వకధ్యానావాహనాది షోడశోపచార పూజాయ భగవతి సర్వాత్మికా శ్రీ మహాలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు.
తీర్థప్రసాదగ్రహణం అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షయకరం శ్రీమహాలక్ష్మీపాదోదకం పావనం శుభం శ్రీమహాలక్ష్మీ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి ఓం శాంతి శాంతి శాంతి